నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సుందరాకాండలోని 29వ సర్గని నిన్నటి రోజున మనం చూసామండి. ఈ రోజున 30వ సర్గ చూద్దాం. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఏమైందంటే సీతాదేవి చెట్టు కొమ్మ పుచ్చుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఆవిడకి కొన్ని శుభశకునాలు ఎదురవుతాయన్నమాట. అలాంటి శుభశకునాలు కలిగిన ప్రతిసారి కూడా ఆవిడకి మంచి ఫలితాలు కలిగాయన్నమాట. అయితే ఆ శుభశకునాల వల్ల ఆవిడలో కొంచెం ఏదో ఒక ఆశలాగా వచ్చేస్తుంది. అంటే శ్రీరాముడు తనని తీసుకెళ్ళటానికని వస్తాడని ఒక ఆశ చిగురిస్తుంది. ఆమె మొహము నిర్మలాకాశంలో ఉన్న చంద్రరేఖలాగా వెలిగిపోతూ ఉంటుంది. హనుమంతుడు చెట్టుపై నుంచి ఇలాగా చాలా దైన్యంగా బాధపడినటువంటి సీతాదేవిని చూస్తాడు. ఈ సీతాదేవి కోసము భూమి 4 చెరువుల వానరులందరూ కూడా వెతుకుతుంటే ఈవిడ ఇక్కడ శోక సముద్రంలో మునిగిపోయి ఉంది కదా అని అనుకుంటాడు. అలాగే ఈమెకు అనిపించింది కాబట్టి రాముడు బ్రతుకుతాడు అనేటువంటి విశ్వాసం వస్తుంది. ఇంత బాధలో ఉన్న ఈవిడ్ని గబుక్కుని ఇప్పుడు నేను వెళ్ళి పలకరించేశాను అనుకో, ఆవిడ నన్ను తప్పు పట్టే అవకాశం ఉండొచ్చు. అంటే రావణాసురుడే మాయావేషంలో వచ్చేసాడేమో అని అనుకోవచ్చు. అసలు ఫస్ట్ ఈవిడ్ని నేను ఎలా మాట్లాడించాలి? నేను ఏది మాట్లాడినా కూడా రావణాసురుడు మాయావేషం వేసుకొచ్చి మాట్లాడుతున్నాడని అనుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి? అసలు ఈవిడ్ని ఎలా ఓదార్చాలి? పోనీ ఈవిడ్ని కలవకుండా నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోనా అనుకుంటాడు. ఎందుకంటే కలిస్తే భయపడుతుంది. కలవకుండా వెళ్ళిపోనా, పోనీ కనిపించింది కదా అంటే అక్కడ రాముడికి నేనేం సమాధానం చెప్పను? సీతాదేవి ఏం చెప్పింది అంటే ఏం చెప్పను? ఆ ముద్రిక ఇచ్చావా అంటే ఏం చెప్పను అని అనుకుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈవిడ్ని కనుక నేను మాట్లాడి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాను అనుకో, నేను అక్కడికి వెళ్ళి రాముడికి విషయం చెప్పి అందరినీ తీసుకుని వచ్చే లోపల ఆత్మహత్య చేసుకుని మరణించవచ్చు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందామనే అనుకుంటోంది. ఇంకా నేను కనుక ఆలస్యం చేసి ఎవరితో మాట్లాడకుండా అందరినీ తీసుకొచ్చి మాట్లాడదామా అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అసలు నేను ఈవిడతో మాట్లాడకుండా వెళ్ళటం అనేది సరైన పని కాదు. ఎందుకంటే బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడైనా సరే తనకి ఇచ్చిన పని స్పష్టంగా చెప్పినప్పుడు నేను ఆ పని చేసే వెళ్ళాలి. ఒకవేళ సీతాదేవితో కనుక ఇప్పుడు నేను మాట్లాడకపోతే నేను వచ్చిన ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అక్కడ రాముడు చెప్పింది, అక్కడి నుంచి నేను వెళ్దామనుకున్నది, ఈ సముద్రం దాటింది, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి నేను ఎలాగైనా సరే ఈవిడతో మాట్లాడి ఈవిడకి నమ్మకం కలిగించాలి. నేను రాముడు దూతని అని నమ్మకం కలిగించాలి. అంతేకాకుండా ఈవిడని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమించుకునేలాగా చేయాలి. ఇవన్నీ నేను చేయకుండా ఇప్పుడు వెళ్ళటము సరైన పని కాదు అని చెప్పేసి హనుమంతుడు తనలో తనే మదనపడిపోతున్నాడండి. సహజమైన చపల చిత్తం గల వానరులు ఏమి ఆలోచించరు అని అనుకుంటాము. కానీ హనుమంతుడు ప్రతి చిన్న విషయము ఎంత నిశితంగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఎందుకంటే తను తొందరపాటు నిర్ణయం వల్ల తను వచ్చిన పని పాడైపోకూడదు. ఇప్పుడు నాకు ఈ రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టాలనుంది. ఇప్పుడు నేను ఈ సీతాదేవితో మాట్లాడితే రాక్షసులందరూ కూడా నన్ను పసిగట్టేస్తారు. నన్ను చంపాలని, లేకపోతే నాకు శిక్ష విధించాలని, నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. నేను వీళ్ళందరినీ కూడా చంపేయగలను. కానీ సీతాదేవితో మాట్లాడకుండా నేను వీళ్ళందరితో యుద్ధం చేస్తే ఆ తర్వాత నాకు మళ్ళీ సముద్ర లంఘనం చేసే ఓపిక ఉండకపోవచ్చు. మళ్ళీ సముద్రం దాటి వెళ్ళలేకపోవచ్చు. ఒకవేళ నేను అలా దాటగలిగినా కూడా ఈ రాక్షసులందరితో యుద్ధం చేయటం వల్ల నేను సముద్ర లంఘనం చేసి వెళ్ళిపోయాక ఆవిడని పట్టుకుని చిత్రహింసలు పెట్టచ్చు, లేదా ఆవిడ్ని చంపేయచ్చు, లేదా ఎక్కడైనా వేరే దగ్గర దాచిపెట్టేయచ్చు. కాబట్టి ఇప్పుడు నేను సీతాదేవితో కనబడకుండానే మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఏమనుకుంటాడు, ఇప్పుడు రాత్రి అయిపోయింది, తెల్లారేలోపునే మాట్లాడేయాలి. తెల్లవారుజామున లోపల నేను సీతాదేవితో మాట్లాడి ఆవిడకి అంగుళీకం ఇచ్చి ఆవిడని ఒప్పించేయాలి.
లేకపోతే తెల్లవారిపోయిందంటే ఈ రాక్షసులంతా మేలుగాంచి మళ్ళీ నాతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇలా ఒకటి కాదు, 2 కాదు, ఒక పని చేసే ముందు అసలు ఆ హనుమంతుడు ఎన్నిసార్లు ఆలోచించాడో నాకైతే ఆశ్చర్యమేస్తుంది. అలాగే ఈ విషయాన్ని మనము ఒక ఆదర్శంగా కూడా తీసుకోవాలండి. ఏంటంటే ఒక పని చేసేటప్పుడు ఏదో గబగబా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఏదైనా ఒక ముఖ్యమైన పని తలపెట్టినప్పుడు, ఒక పెద్ద పని మనం చేస్తున్నప్పుడు దాన్ని 1కి 2 సార్లు తరచి ఆలోచించి అప్పుడు మనము నిర్ణయించుకోవాలి. అంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా! దీనివల్ల మనకి మేలు జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అంతేగాని ఎవరొస్తారు, నేను వాళ్ళతో యుద్ధం చేసేస్తాను అని హనుమంతుడు వెళ్ళిపోయి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. అంత బలమున్నా సరే ఆయన ఒకటే మాట అనుకుంటాడు, జయాపజయాలనేవి మన చేతిలో ఉండవు. ఎందుకంటే ఎప్పుడు బలంగా ఉన్నాను కదా, నేనే గెలిచిపోతానని అనుకోవడానికి లేదు. యుద్ధం జరిగినప్పుడు ఏమైనా జరగచ్చు. నేనే ఓడిపోవచ్చు. అలా అయితే నేను వచ్చిన పనంతా కూడా ఆగిపోవచ్చు. కాబట్టి నేనిప్పుడు వీళ్ళతో యుద్ధం చేయకుండా మెల్లగా తెల్లవారే లోపల ఈ సీతాదేవితో మాట్లాడాలి అనుకుంటాడు. అలా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఎలా ఈవిడ ముందు అమాంతం ప్రత్యక్షమవును? అలా ప్రత్యక్షం అవ్వలేను కదా! ఆవిడ నన్ను చూసి కంగారు పడిపోవచ్చు. నేను వానరాన్ని. అసలు ఆవిడకి నేనెవరో తెలీదు. కాబట్టి ఆవిడ కంగారు పడిపోతుంది అని చెప్పేసి హనుమంతుడు ఎంతో ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికొస్తాడు. ఓకే. నేను ఈ రాక్షసులకి అర్థమయ్యే భాష గానీ, వానర భాష గానీ నేను మాట్లాడను. మానవ భాషలో మాట్లాడతాను. పైగా రాముడి గురించి కీర్తిస్తూ మాట్లాడతాను. ఎందుకంటే సీతాదేవికి రాముడంటే ఇష్టం కాబట్టి, ఆ రాముడి గురించి కీర్తిస్తూ సీతాదేవితో మాట కలపడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఈ హనుమంతుడు రామకథని మెల్లగా మానవ భాషలో గానం చేయటం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో చూద్దాం. అంతవరకు సెలవు.